నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. ఈరోజు విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన 63వ నామాన్ని మనం చెప్పుకోబోతున్నామండి. ఓం పవిత్రాయ నమః. ఈ నామానికి రచయిత శ్రీ విఎస్ కరుణాకరన్ గారు పవిత్రాత్మయైన పరంధాముడు అని నామకరణం చేశారు. మరి కథలోకి ప్రవేశిద్దామండి. తైత్తిరీయ ఆరణ్యకంలోని 2వ అధ్యాయం పైన ప్రవచిస్తున్న శ్రీ ఘనపాటి గోపాలాచార్యుల వారు ఇలా తెలియచేశారు. మనలోని ప్రతి ఒక్కరూ బ్రహ్మ యజ్ఞాన్ని నిర్వర్తించాలి. వేదాలలో ప్రతి పరివార సముదాయానికి అనునిత్యం కొన్ని మంత్రాలను విధిగా పఠించటమన్న నియమం ఏర్పరచబడింది. దీనినే స్వాధ్యాయమంటారు. అదే ప్రసంగంలో ఆయన ఒక ఉపాఖ్యానాన్ని కూడా తెలిపారు. సృష్టి జరిగిన తొలి రోజులలో దేవతలకు ఆహారం హవిస్సు రూపంలో అందచేయాలని నిర్దేశించబడింది. తనలో ప్రవేశించిన ప్రతి పదార్థాన్ని శుద్ధి చేసే ప్రత్యేక గుణం అగ్నిదేవునికి మాత్రమే ఉంది. అపవిత్రమైన భాండాలను కూడా అగ్నిలో కాల్చి శుద్ధి చేయగలమనే సాంప్రదాయం నెలకొంది. పదార్థాలన్నీ దైవశక్తుల సహాయంతో పౌష్టికమైన ఆహారంగా మారి దేవతలకు అంది వారికి తగిన శక్తిని సమకూర్చుతాయి. వస్త్రాల కంటిన మురికిని వదిలించుకోవడానికి నీటితో తడుపుతాం. అయితే తక్కువ ప్రమాణంలో ఉన్న నీటిలో పదే పదే మురికి వస్త్రాలను ముంచటం వలన నీటికి ఆ మురికి అంటుకుంటోంది. మనకందరికీ తెలిసిన సత్యమే ఇది. అదేవిధంగా క్రొత్తలో అగ్నికి కూడా తనలో పడే పదార్థాల మలినాలను భరించగలిగే శక్తి ఉండేది కాదు. దేవతలు అగ్నిలో వేసే హవిస్సును ఘృత రూపంలో వేయసాగారు. దీనివలన అగ్నికి మలినాలను తట్టుకోగలిగే శక్తి లభిస్తుందని వారు విశ్వసించారు. కానీ దాని వలన ఆహుతిని ఇయ్యబోయే పదార్థాలలో పవిత్రత లోపించి అగ్నికి సమర్పించకుండానే వాటిని తినాలనే ప్రలోభం కలగసాగింది. ఆ విధంగా అవి అపవిత్రమవసాగాయి. దేవతలు దీనికి తగిన మార్గాన్ని అన్వేషించి తమకు ఆహారాన్ని అందించడానికి మానవులను ఎంచుకున్నారు. ఆకలితో ఉన్న దేవతలలాగా మనుష్యుల మదిలో ఈ రకమైన మలిన భావాలు రాకపోవచ్చని వారు భావించారు. అయితే దీని వలన యజ్ఞక్రతువు మలినమైంది. ఎందుకంటే తాము జరిపించే కార్యక్రమాల పట్ల కాక యజ్ఞం పరిసమాప్తమయ్యేక లభించబోయే ప్రసాదం పట్ల మానవుల దృష్టి హెచ్చు కాసాగింది. చిత్తం భగవంతుడిపైన కాక లభించబోయే ప్రసాదం పైన ఉంచి చేసే కర్మలన్నీ మలినమే అవుతాయి. అటువంటి పరిస్థితుల్లో దేవతలు విఘ్నులైన విప్రోత్తములను సంప్రదించారు. మానవులు నిర్వర్తించే యజ్ఞ యాగాదులలో తమ సహకారాన్ని అందించమని ప్రార్థించారు. దానికి ప్రతిఫలంగా విప్రోత్తములను యాగానంతరం యథాశక్తి తగిన కానుకలతో సత్కరించాలని నిర్ణయించారు. దీనితో విప్రులు కూడా తమ కర్తవ్యాన్ని గురించి తక్కువ, లభించబోయే కానుకలను గురించి హెచ్చుగా ఆలోచనల్లో పడడంతో అపవిత్రత అక్కడ కూడా చేరుకుంది. దీనికి పరిష్కార మార్గంగా యజ్ఞ క్రతువును నిర్వర్తించే పురోహితులు కానుకలను క్రింది మంత్రాలతో జపించి పరిగ్రహించాలని నిర్ణయింపబడింది. ఉదాహరణకి సువర్ణ దానాన్ని క్రింది మంత్రార్థాన్ని గ్రహిస్తూ పరిగ్రహించాలి. ఈ యావత్ సృష్టిని తన లీలా వినోదం కోసమని సృష్టించిన భగవంతుని ఆజ్ఞానుసారమే నేను ఈ సువర్ణ దానాన్ని పరిగ్రహిస్తున్నాను.
ఈ కానుకను నేను దివ్య బిషక్కు హస్తాల ద్వారా ఆయన పక్షాన గ్రహిస్తూ ఉన్నాను. అవి చీకటిని పారద్రోలి వెలుగును నింపే సూర్యకిరణాల వంటివి. దయతో వరుణదేవుడు సువర్ణ రూపమైన ఈ కానుకను అగ్నిదేవునకు అందించి మమ్ములను కృతార్థులను చేయుగాక. నేను కేవలం నిమిత్తమాత్రుడిని. ఈ కార్యక్రమ నిర్వహణలో నాకు ఏ విధమైన స్వార్థమూ లేదు. నిస్వార్థ భావంతో ఆచరిస్తున్న ఈ కర్తవ్య నిర్వహణ ద్వారా నేను దైవ స్వరూపుడను అవగలను. యజ్ఞ క్రతువును నిర్వర్తింపజేసే యజమానిని ఈ కానుకను రెక్కలు వచ్చి పావనము చేయుగాక. తద్వారా నాకు శీఘ్రమే భోగభాగ్యాలు కలుగుగాక. ఈ కానుకను అందించేది ఎవరు? ఈ యావత్ విశ్వాన్ని సృష్టించి దానిని నియంత్రించే మహాదాత ఆ పరమాత్మే. మరి ఈ దానాన్ని గ్రహించేదెవరు? అది అతడే. దాత గ్రహీత రెండూ ఆ పరమాత్మ స్వరూపుడైన విశ్వాత్ముడే అన్నది పరమసత్యం. మనిషిలోని కోరిక అనంతమైన సాగరం లాంటిది. అందులో పడి మునిగిపోతాం. అంగీరస మహర్షి వంశజుడైన ఉత్తానుడు అనే గొప్ప మహర్షికి మాత్రమే తాను నిమిత్తమాత్రుడుననే గ్రహింపు ఉండేది. దాతలందించే కానుకలను నిస్వార్థంగా ఎటువంటి లాభాపేక్ష లేక స్వీకరించేవాడు. నేను అటువంటి మహత్తర శక్తి కలవాడిని కాను. నాలో దివ్య శక్తులు లేవు కనుక ఈ కానుకను నా ద్వారా గ్రహించేది ఆ మహత్తర శక్తే. ఇటువంటివి ఎన్నో మహత్తరమైన మంత్రాలు, ప్రార్థనలు, వస్త్రదానం, గోదానం, సేవకదానం, శయ్యాదానం, అజదానం, గజదానం, అలంకారదానం, రథాది దానాల సందర్భాలకై వాటికి తగినట్లు వేదాలలో నిర్దేశింపబడి ఉన్నాయి. విప్రులు ఈ మంత్రాలను పఠిస్తూ దానాలను స్వీకరింపసాగారు. దానివల్ల మంత్రులు శ్లోకాలు కూడా మలినమవసాగాయి. దానివలన మంత్రాలు శ్లోకాలు కూడా మలినమవసాగాయి. విప్రులు ఆ మంత్రాలలో నిగూఢమైన అంతరార్థాలను విస్మరించి కేవలం యాంత్రికంగా పఠిస్తూ దానాలను స్వీకరించేవారు. కనుక ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిని పరిహరించడానికి దేవతలు బ్రహ్మయజ్ఞమనే మహాకార్యాన్ని ప్రవేశపెట్టారు. పురోహితులు ప్రతి పరివారానికి కొన్ని కుటుంబాల సముదాయానికి నిర్దేశింపబడిన వేద మంత్రాలలోని భాగాలను పఠించాలి. అదే బ్రహ్మయజ్ఞం. నిర్దేశింపబడిన వేద మంత్రాలను పఠిస్తూ బ్రాహ్మణులు బ్రహ్మయజ్ఞాన్ని నిర్వర్తించసాగారు. అలా పఠించగా వారికి ఆ మంత్రాలలోని నిగూఢమైన అర్థాలు స్ఫురించసాగాయి. అర్థమయ్యేసరికి స్వీకరించిన కానుకలలో పవిత్రత ఏర్పడింది. తద్వారా క్రతువులు, దాని వలన హవిస్సు, ఆ పైన అగ్ని క్రమంగా ఒక్కొక్కటిగా తిరిగి పవిత్రమవుతూ వచ్చాయి. నిత్యం పఠనీయమైన ఈ వేదిక మంత్రాలను ఏ రకమైన మలినము దరిచేరదు. అందుకే మనలోని ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం ఈ వైదిక మంత్రాలను నిత్యము పారాయణ చేస్తూ బ్రహ్మయజ్ఞాన్ని యథావిధిగా నిర్వర్తించాలి అని శ్రీ ఘనపాటి గోపాలాచార్యుల వారు తమ ప్రసంగాన్ని ముగించారు. ఒక శిష్యుడు తన సందేహాన్ని ఇలా వ్యక్తం చేశాడు. గురువర్య, ఎందువలన వేదాలను అపవిత్రత దరిచేరదు? ఎందుకంటే వేదాలలో ఉచ్చరింపబడే ప్రతి అక్షరము శ్రీహరి నామమే కనుక. ఆయన మలినాలనన్నిటినీ మటుమాయం చేస్తాడు కాబట్టి ఆయన స్వయంగా మలినాలనన్నిటినీ చిన్నాభిన్నం చేస్తాడు కనుక వేదాలలోని అక్షరాలన్నీ ఆయన నామాల్నే ప్రతిఫలిస్తాయి కనుక ఆయన ప్రతి నామం అపవిత్రతను పారద్రోలే దివ్య శక్తి కనుక అంటూ ఆచార్యుల వారు సందేహ నివృత్తిని కావించారు. విష్ణు సహస్రనామావళిని సంకలనం చేసిన శ్రీ వేదవ్యాస భగవానుడు మొదటి 62 నామాలలో ఆ పరమాత్మ గుణగణాలను
దివ్య మంగళ రూపాన్ని పొందుపరిచి ఆయన దరికి ఏ రకమైన మలినము చేరదని తెలుసుకుని ఆయనను పవిత్రునిగా గ్రహించాడు. ఆ దివ్య మంగళ స్వరూపుడు అయిన ఆయనను కీర్తించే నామాలు కూడా పవిత్రమైనవే. అందుకే శ్రీహరికున్న 1000 నామాలలో ఒకటి పవిత్రః, నిరుక్తి. పవిత్రః అన్న నామాన్ని ఈ విధంగా విశదీకరిస్తోంది. గుణస్య విభావనాంచ రూపాస్యాచ నిరంతరం విరూపకన్యకైశ్చ సర్వైశ్చ తన్నిరూప్యం స్వరూపకం అను ప్రవిశ్య వసతి స పవిత్రం ఇది స్మృతం. ఈ నామాన్ని జపించడం వలన ప్రతి ఒక్కరూ పవిత్రులవుతారు. అనుదినం బ్రహ్మయజ్ఞాన్ని నిర్వర్తించలేని సామాన్యులు సైతం ఈ పవిత్రాయ నమః అన్న జపంతో అంతటి ఫలితాన్ని పొందగలరు. భగవంతుడు మనల్ని తప్పక పవిత్రులను చేయగలడు. కొంతకాలానికి బ్రహ్మయజ్ఞాన్ని నిర్వర్తించగలిగే అపూర్వ శక్తిని ప్రసాదించగలడు. దాని వలన ఈ మిథ్యా ప్రపంచాన్ని జయించి సత్ఫలితాన్ని తప్పకుండా పొందగలం. అందుకే రండి భగవద్బంధువులారా, అందరము కూడా ఓం పవిత్రాయ నమః, ఓం పవిత్రాయ నమః, ఓం పవిత్రాయ నమః అన్న నామాన్ని మనసారా ధ్యానించి పునీతులమవుదాం. మరి ఒక చిన్న నీతి కథ చెప్పుకుందామండి. శ్రీ 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 విద్యాప్రకాశానంద స్వామివారు అనుగ్రహించినటువంటి పరమార్థ కథల్లో నుంచి ఒక కథ చెప్పుకుందాం. విషయ తృష్ణ మహాప్రమాదకరమైనది. ఆ కథ గురించి తెలుసుకుందామండి. పూర్వము సౌభరి అను తాపసి ఉండేవాడు. అతడు చాలా కాలం నీటిలో మునిగి తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకనాడు కండ్లు తెరిచి చూచేసరికి ఒక మగచేప, ఒక ఆడచేప, వాని పిల్లలు నీటిలో ఆనందముగా ఇటు అటు సంచరించుచుండను. వాటిని గమనించి విలాసముగా విహరించుచున్న ఆ మత్స్య యుగళమును, ఆనందంతో చిందులు త్రొక్కుచున్న ఆ మత్స్య సంతతిని అవలోకింప ఆ తాపసికి గృహస్థ జీవితంపై మక్కువ కలిగాను. అష్టసిద్ధులు చేతి అందున్న తపస్సంపన్నుడు కాబట్టి అతనికి ఏమి కొదవ. వెంటనే అతడు నీటి నుండి బయటికి వచ్చి మాంధాత చక్రవర్తి కడకేగి అతని కుమార్తెలనందరినీ తనకిచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు. చక్రవర్తి ఇరుకున పడిపోయాడు. వివాహము చేయుదుమా? అతని వికృత రూపము చూచి కుమార్తెలు అందులకు అంగీకరించరేమో. చేయకుందుమా? ప్రచండ తపస్వి అవుటచే శపించునేమో. ఇలా ఉభయ పక్షములు ఆలోచించుచూ తుదకు ఆ మునీశ్వరునితో, మహాత్మా, పిల్లలు సమ్మతించినచో అట్లే వివాహము చేసుకును అని పలికను. తత్క్షణమే ఆ మునిపొంగువుడు కోటి మన్మదాకార సదృశ లావణ్యముతో కూడిన సొంపగు రూపమును ధరించి మాంధాతృ దుహిత్రుల కడకేగి వారందరినీ అతని సుందరాకారమును చూచి హర్షాతిరేకులై వివాహము చేసుకునే విధముగా కనిపించాను. శీఘ్రముగా వారందరికీ కూడా స్వామిని శీఘ్రముగా పరిణయము చేసుకున్న ఆలోచన కలిగించేలాగా ప్రవర్తించాను. వివాహానంతరం సౌభరి వారందరికీ తన తపశక్తిచే వేరువేరు భవనములను నిర్మింపజేసి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కతను ఉంచి వారికి కావలసిన సమస్త విలాసములను సమకూర్చాను. ఇట్లా చాలా కాలము వారందరితో కూడి పెక్కు భోగములను, కేళీ వినోదములను అనుభవించాను. వారి వలన అతనికి సంతానమును కలిగాను. కాని ఎన్ని అనుభవించినను అతనికి తృప్తి కలగలేదు. ఒకటి తర్వాత మరి ఒకటిగా కోరికలు వెన్నంటుతూనే ఉండెను.
ఒక దానిని అనుభవించిన వెనువెంటనే మరొకటి సిద్ధముగా ఉండుచుండెను. దృష్ట్వా స్ఫుతాస్త తనయ ప్రసూతిం దృష్టుం పునర్వాంఛతి మేంతరాత్మ. పుత్రులు కావలనని కోరితిని, పుత్రులు కలిగిరి, అంతటితో ఆగలేదు. వారి సంతానమును అంటే పౌత్రులను కూడా చూడవలయును అను తలంపు నా మనస్సుకు కలుగుచున్నది. ఓహో, మాయ ఎంత బలీయమైనది అని అతడు తలపోసుకొని భోగముల యొక్కయు ప్రాపంచిక సంపదల యొక్కయు క్షణికత్వమును ఆశ యొక్క దుష్పూరత్వమును మరలా మరలా విచారించి తుదకు విరక్తిని పొందాను. అతడు అడసు తొక్కనేలా కాలు కడగనేలా అనుకుని ముముక్షువు అగు ఆ మహర్షి విషయభోగములందరి ఆశను మొట్టమొదటనే త్రుంచివేయిచి వాని అందరి ఆసక్తిని విడనాడి ఏ ప్రేమను అభివేశమును ప్రాపంచిక వినయములందు దృశ్య విలాసములందు కలిగి ఉన్నాడో దానిని సర్వేశ్వరుని వైపు మళ్లించాను. దైవోన్ముఖుడై ఆత్మారాముడై విలసిల్లను. శ్రీ విద్యాప్రకాశానంద స్వామివారు ఈ చిన్న కథలో మనకు అందించిన నీతి, విషయవాంఛలకు మనం లోను కాకూడదు, దానిని విడనాడవలెను. జీవితమును దైవమయమైన వనర్చుకొనవలేను. దైవమయముగానున్నటువంటి జీవితంలో అన్నీ కూడా సమకూర్తాయని స్వామివారు మనకి ఈ చిన్న కథలో తెలియచేశారు. వారి పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.